హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ 10 days పైన అయిపోయింది కదా, కొంచెం హెల్త్ బాగాలేక పెట్టట్లేదన్నమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి మా శరత్ పుట్టినరోజు నాటి వీడియో ఇది. నోట్లో తీచారా? ఎట్లా చదువుతారు చైత్ర? చరణ్ నువ్వు ఎట్ట చెప్పాలి చరణ్? హ్యాపీ బర్త్డే ఎట్ట చెబుతా? చెప్పను నేను. ఎందుకు చెప్పు? ఇది ఎవరిది? ఆర్టిస్ట్ బయలుదేరి. ఎందుకు? ఏం లేదు, బానే ఉంది. అవును వాడే చూస్తాడు కదా, నాన్న చూస్తాను, నువ్వు చెప్పదు. వాడి పాకెట్ మనీ ఏముందిలే కానీ నోట్లో తీచారని టవల్ అది ఏం కాదులే, వాడి పాకెట్ మనీ పెట్టాడులే. అట్లా కాదు, ఇట్లా పైకి తీయటం. రాశాడు దాంట్లో ఏమన్నా మ్యాటర్? డాడ్ అంటే డీ క్యాపిటల్ ఉండద్దా కదా? డీ క్యాపిటల్ ఉండాలంటే రే వెనకాల రాయలేదు ఇంకేమి. మా చైత్ర చరణ్ గ్రీటింగ్ కార్డ్స్ చేసి తీసుకొని వచ్చారనమాట. ఇదేమో మా చైత్ర చేసిన గ్రీటింగ్ కార్డు, మొత్తం డ్రాయింగ్స్ వేసింది. అసలు భలే వేసింది అనిపించింది. ఫ్రంట్ పేజ్లోనేమో ఫాదర్ డాటర్ అట్లా ఉన్నట్టు, ఇక్కడేమో ఫాదర్ డాటర్ని పైన ఎత్తుకున్నట్టు, ఇంక ఇక్కడ డాటర్ పిక్చర్ అట్లా వేసింది. భలే వేసింది అనమాట, భలే నచ్చింది నాకైతే. ఇంకా మ్యాటర్ కొంచెం రాసి ఇచ్చింది. మా చరణ్ ఏంటంటే వాడు చేశాడు కానీ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడానికి భలే సిగ్గుపడుతున్నాడు అనమాట. మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు కదా, నోట్లో షర్టు పెట్టుకొని అట్లాగా సిగ్గుపడతా వస్తున్నాడు. వాడు ఇట్లాగా పాకెట్ లాగా చేశాడనమాట. ఆ పాకెట్ చేసి దాంట్లో మనీ పెట్టాడు, 5 pounds పెట్టాడు అనమాట. వాడి పాకెట్ మనీ తీసేసి నాన్న నువ్వేమన్నా గిఫ్ట్ కొనుక్కో అని చెప్పి ఇస్తున్నాడు అనమాట. ఇంక ఇట్లా షర్ట్ లాగా చేసి దాని లోపల పుల్ చేస్తే వచ్చిద్ది అనమాట. దాని మీద మ్యాటర్ రాసి ఇచ్చాడు. మా చరణ్ కూడా భలే క్రియేటివ్గా చేశాడు అనిపించింది. ఇంకా ఆ పాకెట్ చేయటం అయితే నాకు భలే నచ్చింది అనమాట. అదేంటంటే మనకి ఇవి షాప్కి వెళ్తే బిల్స్ వస్తాయి కదా, బిల్లు వచ్చింది కదా సైన్స్బెర్రీకి, అట్లా ఆ బిల్లు దాన్ని అట్లా పెట్టి చేశాడనమాట. భలే అనిపించింది నాకు. ఇంకా అవి ఈ 2 గ్రీటింగ్ కార్డ్స్ అనమాట మా పిల్లలు చేసినవి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ వేసి చట్నీ చేశాను. మా శరత్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట దోశ. ఇంకా అది చేసి శరత్ తింటున్నాడు. వీళ్ళేమో కొంతసేపు ఆగి తింటామని చెప్పి అన్నారు. ఇంక వీళ్ళు టీవీలో ఏదో గేమ్ అది ఆడుకుంటున్నారు. మేమేంటంటే ముందు రోజు లండన్ వెళ్ళామన్నమాట. మా వదిన వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు, కానీ కీ అది మా దగ్గర ఉంది. మాకేంటంటే డెంటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి లండన్ వెళ్ళి ఒక 2 days అట్లా ఉండి, ఇంకా అక్కడ మార్కెట్ ఉండిద్ది కదా, మార్కెట్లో వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాము. ఇంకా ఏంటంటే ముందు రోజు నైటే అనమాట వచ్చింది. ఇంకా అవన్నీ కొంచెము గాలిపోయినట్టు ఉండిద్ది అని చెప్పి, అది కొంచెం కవర్లో ఉంటే తడిగా అట్లా అనిపించింది. అందుకని నైట్ అంతా దాని మీద కౌంటర్ టాప్ మీద ఆరబోసి ఉంచాను అనమాట. ఇంకా తర్వాత పొద్దున్నే కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెయ్యి లేదని చెప్పి నెయ్యి కరగబెడుతున్నాను. ఇంకా నేను స్నానం అది చేసేసుకొని వచ్చి ఇంకా స్వీట్ చేస్తున్నాను అనమాట. ఏం స్వీట్ అంటే పాల తాలికలు చేస్తున్నాను. మా శరత్ ఫేవరెట్ స్వీట్ అనమాట. అదే మా చరణ్కి కూడా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా మామూలుగా పిండి అది మేమేమనుకున్నామంటే ఇక్కడే ఉంటాం కదా, మా ఇంటి దగ్గరే ఉంటాం, ఒక 1 day ముందు అట్లా పిండి మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను అనమాట. కాకపోతే మాకు సడన్గా డెంటల్ అపాయింట్మెంట్ దొరికింది. ఇంకా లండన్ వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్తే ఇంకా అక్కడ మా వదిన వాళ్ళు కూడా లేరుగా. మా వదిన అంది, సరే ఇక్కడ మిక్సీ అది ఉంది కదా, సరే ఇక్కడ వేసేసుకో పిండి అని చెప్పి చెప్పింది అనమాట. ఇంక నేనేం చేశాను, అక్కడే బియ్యం అది నానబెట్టి మిక్సీ వేసి బాక్స్లో తెచ్చుకున్నాను అనమాట. ఇంకా శరత్ పుట్టినరోజు ముందు రోజు నైటే వచ్చామన్నమాట లండన్ నుంచి. ఇంకా పిండి అది
తీసుకొని ఆ పిండి కలుపుకొని ఇంకా పాల తాలికలు ఒత్తుతున్నాం అనమాట. అది కొంచెం గట్టిగా ఉండిద్ది, మనం ఒత్తడానికి అంత ఒత్తలేమన్నమాట, లేడీస్ బలం సరిపోదు. ఇంక నేను ఊరక ట్రై చేశాను, కొంచెం ఒత్తాను. ఇంకా శరత్ వచ్చి ఒత్తాడనమాట. ఇంకా పాల తాలికలు ఉడికితే దేవుడికి కూడా దీపారాధన అట్లా చేసుకుందాము అని చెప్పి అనుకున్నాం. మామూలుగా ఇక్కడ మేము కొత్త ఇంటి దగ్గరికి వచ్చినాక ఇంకా మాకు దగ్గరలో టెంపుల్ అనేది లేదన్నమాట, కొంచెం దూరం వెళ్ళాలి. ఇంకా ఇక్కడికి వచ్చినాక అసలు ఒకసారి కూడా టెంపుల్కి వెళ్ళలేదు, ఎక్కడ అనేది కూడా తెలియదు మాకు. ఇంకా సరే దేవుడికి ఇంట్లోనే పెట్టేసుకుందాం అని చెప్పి ఇంక ఈ స్వీట్ ఏంటంటే చేస్తున్నాను కదా, దేవుడికి ప్రసాదంగా కూడా పెడదాము అని చెప్పి ఇంకా చేసేసి ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ స్వీట్ చేసేసినాక ఇంకా పిల్లలకు కూడా హెడ్ బాత్ చేయించేసాను. చైత్ర అందనమాట, అమ్మ నేను పూజ చేస్తానని చెప్పి. ఈ మధ్య చైత్ర ఎక్కువ అంటే ఇంట్లో ఉంటే అదే పూజ చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. దానికి ఇష్టం అంటే పూజ అంటే శ్లోకాలు అవి చదవటం ఏం రాదు, కానీ ఊరక దేవుడికి దీపారాజన చేసిద్ది అనమాట. ఇంకా సరే తలారు పెట్టుకో చైత్ర, తర్వాత దేవుడికి పెట్టుకుందాం అని చెప్పి ఇంకిద్దరు కూర్చున్నారనమాట దేవుడికి దండం పెట్టుకోవడానికి. మా చరణ్ కూడా చెయ్యాలి అంటూ ఉంటాడు. వాడు ఏంటంటే వాడికి తెలియటం లేదనమాట చేయటానికి. నాకు వాడి చేత చేపించడానికి టెన్షన్ ఏంటంటే అది కార్పెట్ ఉండేది కదా మాకు బెడ్రూమ్లో కూడా, గబక్కన అగ్గిపుల్ల కానీ ఏదన్నా కింద పడేస్తే మొత్తం కాలిపోయిద్దేమో అని చెప్పి అదొక భయం అనమాట. అందుకని వాడికి ఇవ్వను నేను త్వరగా. ఇంక వాడేమో చైత్రాకే ఇస్తా, చైత్రాతే చేపిస్తావు, నా చేత చేపించు అని చెప్పి అలిగాడనమాట. అలిగి వెళ్ళిపోయాడు. ఇంకా శరత్ పుట్టినరోజు, శరత్ను వచ్చి దండం పెట్టుకోమంటే ఇంకా దండం పెట్టుకుంటున్నాడు. చైత్రాకి మెయిన్ ఇష్టమైన పని ఏంది అంటే పూజ చేసేటప్పుడు ఈ హారతి ఇవ్వటం అనమాట. ఇంకా హారతి ఇస్తుంది. మా శరత్ పుట్టినరోజు ఫస్ట్ టైం ఇట్లా అనమాట. ఇక్కడ మేము నలుగురమే జరుపుకోవటం. ఎప్పుడు ఏంటంటే శరత్ది సమ్మర్ హాలిడేస్లో వచ్చింది అనమాట. సో మేము ఇండియా వెళ్తాము, ఇండియాలో అందరు ఉంటారనమాట, అక్కడ చేసుకుంటాము. కానీ ఈసారి ఏంటంటే పుట్టినరోజుకి మేము ఇండియా వెళ్ళలేదు కదా, చైత్ర ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఇండియా వెళ్ళలేదు కదా. ఇంక ఇక్కడ కూడా ఎవ్వరు లేరు అనమాట. మా వదిన వాళ్ళు లేరు, ప్రతిమ వాళ్ళు లేరు, రాధిక వాళ్ళు లేరు, అందరు ఇండియా వెళ్ళిపోయారు. ఇంక మేము ఒక్కలమే ఉన్నాము అనమాట. ఇంకా మా వాటికి మేమే సింపుల్గా ఇంట్లో చేసుకున్నాం. ఇంకా స్వీట్ కూడా కొంచెమే చేశాను, అందుకే మామూలు ప్రతిమ వాళ్ళు అట్లా ఉన్నట్టయితే కొంచెం పంపిద్దాం అనుకున్నాను, కానీ ఇంక వాళ్ళు లేరు. ఇంకా కొంచెం స్వీట్ అది చేసి నేను కూడా దేవుడికి దండం అది పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే ఇంతకుముందు చూపించాను కదా హనీమూన్ రెస్టారెంట్ అని చెప్పి, ఇంకా మేము ఉండే ఏరియాలో అది ఒక్కటే అనమాట ఇండియన్ రెస్టారెంట్. ఇంకా నందూస్ అవన్నీ ఉన్నాయి, మెక్డొనాల్డ్స్ అన్నీ ఉన్నాయి, కానీ అసలు నాకు వాటన్నిటి మీద లేదనమాట. పద్దాకులు వెళ్తానే ఉంటాం, మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం, బిర్యానీ అట్లా తిందాము అని చెప్పి అనుకొని ఇంకా హనీమూన్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా అదేంటంటే అక్కడ సెయిన్స్బెరీస్ కాదు, కేఎఫ్సి అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఆ హనీమూన్ రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ ఏమి ఉండదు. ఇంకా అందుకని చెప్పి అక్కడ షాపింగ్ సెంటర్ దగ్గర పార్క్ చేసుకొని అక్కడ నుంచి నడిచి వెళ్తాం అనమాట, దగ్గరే అనమాట అక్కడికి. ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. లాస్ట్ ఇయర్ మా శరత్ పుట్టినరోజు నాడే మా చెర్రీ వాళ్ళకి పంచల్ ఫంక్షన్ చేసామన్నమాట. సేమ్ శరత్ పుట్టినరోజు పంచల్ ఫంక్షన్ డే ఒకే రోజు అనమాట లాస్ట్ ఇయర్. ఇంకా అదే గుర్తొచ్చింది, ఈ టయానికి మనం అక్కడ బిజీగా ఉన్నాం కదా లాస్ట్ ఇయర్ అని చెప్పి అనుకున్నాము. ఇంకా రెస్టారెంట్ లోపలికి వచ్చాం. ఆ రోజు వీక్ డే అనమాట. సో జనాలు అంతా ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వీకెండ్ అయితే బాగా రష్గా ఉండిద్ది. ఇంకా వీక్ డే వచ్చింది, శరత్ కూడా సెలవు పెట్టాడు అనమాట ఆ రోజు వర్క్కి. ఇంకా జనాలు తక్కువ మంది ఉన్నారు. ఇంక లాస్ట్ టైమే మేము లోపల ఎక్కువ మంది వెళ్ళాం కదా, మీకు గుర్తుందా? మేము ఫస్ట్ టైం ఈ హనీమూన్ రెస్టారెంట్కి వచ్చింది మా వదిన వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు. మా మామయ్య అత్తయ్య ఉన్నారు కదా, అప్పుడు అందరం కలిసి వచ్చాం ఫస్ట్ టైము. ఇంక ఈ సెకండ్ టైం మేము నలుగురే వచ్చాం అనమాట. ఇంక ఇక్కడ 4 సీటింగ్ ఉంటే ఇక్కడే బయటే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ అది ఆర్డర్ పెట్టామన్నమాట. అసలు ఆ రోజు ఫుడ్ అసలు ఎంత ఆర్డర్ పెట్టాడంటే శరత్, నేనేమో అసలు
కొన్ని ఒక 2-3 చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఏది ఆర్డర్ పెట్టుకుందాము అంటే ఇంకా అసలు టక చెప్పేస్తున్నాను అనమాట. నేను ఇంకా అప్పటికే ఆపుతున్నా, వద్దు తిన్నాక చూద్దాం అంటే ఇంకా అసలు మొత్తం ఇవన్నీ ఈ పిల్లలు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోరుతూ ఉన్నారు కదా, ఇంకా అట్లాగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ తెప్పించాడనమాట. ఇంకా ఈ ఎక్కువైపోతాయి అని చెప్పి నేనేం మెయిన్ అక్కడికి వెళ్ళింది బిర్యానీ తినడానికే వెళ్ళాను అనమాట. బిర్యానీ ఒక్కటే తిందాం అనుకున్నాను. ఇంకా వీళ్ళు అన్ని స్టార్టర్స్, ఇదేమో మంచూరియా అనమాట, వెజ్ మంచూరియా, ఇది కొత్తు పరోటా అంట, తర్వాత ఇవి మటన్ రోల్స్ అంట, ఇంకా చికెన్ సమోసా, ఇంకా చికెన్ నూడిల్స్ అవన్నీ పెట్టారనమాట. నేనేమో ఎందుకు అన్ని స్టార్టర్స్, అసలు మనం తినలేం కదా, వద్దు అంటే పిల్లలు అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు 2 ఐటమ్స్ స్టార్టర్స్ కావాలని అడుగుతున్నారు. ఈ బాల్ లాగా ఉంది సార్, అది పునుగులాగా ఉంది కదా, అది ఫిష్ అంట. ఇంక అన్నీ ఫిష్ చేశాడు, మటను, చికెన్ అన్నీ చేశాడు అనమాట. చేసి ఇంకా నేను మెయిన్ వెళ్ళింది బిర్యానీ కోసం వెళ్ళాక నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. పెడితే ఆ బిర్యానీ కూడా 2 ఆర్డర్ పెట్టాడు. ఇంకా అసలు ఇవన్నీ తినేటప్పటికి బిర్యానీ వచ్చింది, అసలు టచ్ కూడా చేయలేదన్నమాట బిర్యానీని. ఇంకా వీటిలో స్టార్టర్స్ కూడా సమోసా ఒకటే తిన్నాము, ఇంకా మటన్ రోల్ ఒకటే తిన్నాము, అవన్నీ అసలు అన్నీ మిగిలిపోయినాయి అనమాట. మిగిలిపోతే వాళ్ళని ఏమన్నామంటే బిర్యానీ సరే అసలు టచ్ చేయలేదన్నమాట. సరే పార్సిల్ చేసిస్తారా అని చెప్పి ఫస్ట్ నేనేం చెప్పాను అంటే 2 బిర్యానీలు చెప్పాడు కదా శరత్. చేతి నేను చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చి అమ్మాయికి పిలిచి చెప్పాను అనమాట, ఒకటి క్యాన్సిల్ చేయగలుగుతారా అంటే ఆమె ఆల్రెడీ చెప్పేసామంటే క్యాన్సిల్ చేయడానికి ఉండదు అని చెప్పింది అనమాట. సరే అని చెప్పి తీసుకొచ్చినాక ఇంకా సరే ప్యాకింగ్ చేయండి అని చెప్పి పార్సిల్ చేయమని చెప్పాం అనమాట. చెబితే మామూలుగా ఆ రోజు ఏంటంటే వీక్ డేస్ ఏంటంటే ఈ రెస్టారెంట్లో హాఫ్ ప్రైస్ ఉంటాయి అన్నమాట కొన్ని, అట్లాగా బిర్యానీ కూడా హాఫ్ ప్రైస్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా నేను పార్సిల్ చేయమంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు పార్సిల్ చేయమంటే అది ఫుల్ ప్రైస్ వేస్తాము, ఓన్లీ ఇక్కడ తింటే నేను హాఫ్ ప్రైస్ అని చెప్పి చెప్పారనమాట. మేమేమో తినలేం కదా, కానీ నేను చెప్పాను కదా అమ్మాయికి క్యాన్సిల్ చేయగలుగుతా, ముందే చెప్పా క్యాన్సిల్ చేయగలుగుతారా అంటే చేయలేము అని చెప్పి చెప్పారు కదా. ఇంకా వాళ్ళ మేనేజర్తో మాట్లాడి అంటే ఇన్ని తిన్నాం కదా తింటామేమో అని చెప్పి ఆర్డర్ పెట్టాము, మీ మేనేజర్ని ఒకసారి కనుక్కోండి అంటే ఇంకా వాళ్ళ మేనేజర్ని అడిగితే సరే అని చెప్పి పార్సిల్ చేసి ఇచ్చారనమాట. నేను శరత్ని అంటానే ఉన్నా, అసలు ఎందుకు అంత కళ్ళు పెద్దవి అనమాట, అన్నీ ఆర్డర్ పెట్టి అసలు అనవసరంగా వేస్ట్ అయిపోయిందని చెప్పి అన్నా అనమాట. సరే వీళ్ళు తింటా అన్నారు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు పార్సిల్ కూడా చాలా కట్టుకొని తీసుకొచ్చామన్నమాట. మనకి ఇండియాలో అయితే ఎవరో ఒకరికి ఇస్తాము, బయట మామూలుగా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు, ఇక్కడ ఎవరికి ఇవ్వటానికి ఉండదు అనమాట. ఇంకా తీసుకొని వచ్చి నెక్స్ట్ డే మేమే తిన్నాము. మా ట్యాంక్ ఫుల్ అంటే ఎక్కువ ఉండిదా బస్కి, ఎక్కువ డబ్బులు అయిద్దా? పాపా ఇటు రాకూడదు, నువ్వు చెయ్యి తెలుగు పాడ పెడతాయి. లంబుగాడ మేము రెస్టారెంట్ నుంచి సెయిన్స్బెర్రీకి వచ్చాము అనమాట. ఫస్ట్ పెట్రోల్ అది కొట్టించుకున్నాము, చరణ్ కూడా లోపలికి వెళ్ళి బిల్ పే చేసి వచ్చాడు. ఇంకా అక్కడ నుంచి సెయిన్స్బెర్రీ షాపింగ్కి వచ్చాము. మామూలుగా ఇంతకుముందు చైత్రకి కళ్ళజోడు అది ఆర్డర్ పెట్టాం కదా, ఇంకా కళ్ళజోడు వచ్చిందని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట. సో అది కలెక్ట్ చేసుకుందాము అని చెప్పి వచ్చాము. టింగ్ టింగ్ నోట్లది bit loose. I'm going to tighten that up. How is the vision? Can you see clearly? Yeah? Better than that? Yeah. Just tighten this a little bit. Perfect. చూడు చైత్ర, Was it last year February? You were not due until పెట్టుకోను ఉండమ్మా, ఇట్టు అంటే పెట్టుకో. Let me just register you here. Yes, What's your postcode? కొంచెం HP18 1 Bravo. పైన ఉంది. ప్రతిదీ అడగదు చైత్ర. అంటే ఏంది మార్కర్లు 18 పౌండ్ ఉన్నాయి అంటే కొనుక్కోవచ్చు మీకు నిజంగా దానివల్ల వస్తుంటే. అవి ఏంది మామూలుగా వాళ్ళు డ్రాయింగ్ ఇచ్చేసే వాళ్ళకి మీరేం చేస్తున్నారు పోసుకునే
బ్లూబెర్రీస్ ఏంటి ఎంత బ్లూబెర్రీస్ ఆపిల్ 6 వద్దులే కానీ బాగున్నాయి. ఈ ఎంత ప్రైసు 120. మా చైత్ర అయితే షాప్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కావాలని అడిగిద్ది అనమాట. ఇంకా దాన్ని చూసి మా చరణ్ కూడా అదే అడుగుతూ ఉంటాడు. ఆ పోస్కా మార్కర్స్ అవి ఉంటాయి కదా, అవి కావాలంట. నేనేమో అసలు ఎందుకు చైత్ర, అవి చాలా రేట్ ఉన్నాయి, 15 pounds అట్లా ఉన్నాయి. కానీ వీళ్ళకి యూజ్ ఉండదు కదా, అది ఏంటంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ వేసే వాళ్ళకి బాగా అట్లా వాళ్ళకి యూజ్ అవుతాయి, కానీ వీళ్ళకి నార్మల్ మార్కర్స్ అవి సరిపోతాయి కదా అని చెప్పి వద్దు అన్నాం అనమాట. ఇంకొంచెం పెద్ద అయినాక నీకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కొనిస్తాము అని చెప్పి చెప్పాం అనమాట. శరత్ కూడా అదే అంటున్నాడు, కొనటం సమస్య కాదు, అది మీకు యూజ్ ఉందా లేదా అని చెప్పి కొనుక్కోవాలి అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా షాపింగ్ అయితే చేసినాక అక్కడ కొబ్బరి నీళ్ళు కొనుక్కున్నాం అనమాట. కోకోనట్ వాటర్ ఈ సమ్మర్లో అంతా ఎక్కువ కంపల్సరీ కొబ్బరి నీళ్ళు కొనుక్కుంటున్నాము. ఇంక ఇక్కడ మనకి కొబ్బరికాయలు అట్లా ఫ్రెష్గా ఏమి ఉండవు కదా, ఇంక ఇట్లాగా టెట్రా ప్యాక్లు ఉంటే ఇంకా కొనుక్కొని కొంచెం తాగామన్నమాట. అంటే నాన్ వెజ్ అది తిన్నాం కదా, కొంచెం దప్పికేస్తుంది అని చెప్పి ఇంక అక్కడే తాగేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చైత్రాన్ని చదువుకోమంటే అది చదువుకుంటా ఉంది. మా చరణ్ కవర్ పట్టుకొని వెళ్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే చెత్త వేయటానికి వెళ్తున్నాడు అనమాట. మేము ఇక్కడ ఇంతకుముందు లండన్లో ఉన్నప్పుడు మేము 3rd floorలో ఉండేవాళ్ళం కదా, అక్కడ ఏంటంటే కంపల్సరీ నేనే కిందకు వచ్చి నేనే వేసి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. దానికి ఏంటంటే కీ కూడా ఇవ్వాలి, అక్కడ ఉన్నప్పుడు కీ కూడా ఇవ్వాలన్నమాట. ఇంకా కీ పిల్లలకి ఇటు ఎందుకు అని చెప్పి నేను శరత్ మేము ఇద్దరం వేసేవాళ్ళం. ఇంకా ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది ఒక హాయిగా అనిపించింది అనమాట. మేము కిందే ఉంటున్నాము, ఈ డస్ట్బిన్ దానికి కీ ఉండదు అనమాట, కోడ్ ఉండిద్ది, మనం కోడ్ ఎంటర్ చేస్తే అది ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇంకా మా చరణ్ మా చైత్రాన్ని వీళ్ళే వేస్తారనమాట రోజు డస్ట్బిన్. ఇంకా మా చరణ్ వేసిరారా అంటే ఇంకా వచ్చాడనమాట, వేస్తా ఎగురుకుంటూ వస్తున్నాడు. ఇంకా నేను ఇంటికి వచ్చినాక స్వీట్ కార్న్ అది ఉడకబెట్టాను. మా చరణ్కి చాలా ఇష్టం అనమాట స్వీట్ కార్న్. ఇంకా ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు వండుతూనే ఉంటాను. ఇంకా స్వీట్ కార్న్ ఉడికింది, ఇంక వాడిని తీసుకోరా అంటే చూసుకుంటున్నాను అనమాట. పట్టుకుంటే కాలుతుంది వాడికి. నేను సరే కొంచెంసేపు వెయిట్ చేయరా నేను ఇస్తాను అంటే ఇంకా చూస్తూ ఉన్నాడు. చైత్ర ఏమో చదువుకుంటా ఉంది. ఇంకా అంటే హోంవర్క్ అది చేసిందనమాట, వాటిలో కొన్ని మిస్టేక్స్ అవి వచ్చినాయి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే ట్యూషన్లో వాళ్ళు మనం హోంవర్క్ ఇస్తారు, వాటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సెకండ్ టైం పిల్లల్ని ట్రై చేయమంటారు అనమాట, మనల్ని చెప్పొద్దు అంటారు. సో అట్లాగే రెండోసారి మళ్ళీ ట్రై చేస్తుంది. వాటిల్లో కొన్ని అర్థం కాలేదని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న చేత చెప్పించుకుంటుంది. ఇంకా మా చరణ్కి ఏం తోయట్లేదనమాట. వాడిని చదువుకోరా అంటే కొంచెంసేపు అది చదువుకుంటా అంటున్నాడు. అంటే వాడికి పెద్ద హోంవర్క్ అట్లా ఏం ఉండదు కదా, అదీగాక హాలిడేస్, ఈ సమ్మర్ హాలిడేస్లో వాడికి ఏం చదువుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంక మేమే ఇంకేదో ఒకటి బుక్ రీడింగ్ అట్లా చేపిస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాడికి ఏం తోయట్లేదు. చైత్ర చదువుకోకుండా ఉంటే ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా చదువుకుంటుందిగా. ఇంకా వీడికి ఏం తోయక ఇంకా స్వీట్ కార్న్ ఇస్తే బాల్కనీలో కూర్చొని తింటా ఉన్నాడు. ఇంకా ఆ రోజు మేము కేక్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం కేక్ చేద్దామని, ఇంకా కుదరలేదనమాట. అంటే ఇంకా మార్నింగ్ ఆ పాల తాలికలు చేసి ఇంకా దేవుడికి పెట్టుకొని మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా. ఇంకా సరే ఈవినింగ్ అయినా చేద్దాము అని చెప్పి ఇంకా అన్ని కొలతలు అట్లా పెట్టుకున్నానమాట. మా చైత్ర ఏమో అసలు ఎప్పుడు చేస్తామా ఇదే అడుగుతుందనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చినా నేను టీ అది తాగేసి ఇంకా స్టార్ట్ చేశాను కేక్ అది చేయటము. ఆ కేక్ ఏంటంటే ఒక పెద్ద మామూలుగా మౌల్డ్ లాంటిది ఉంటే బాగానే ఉండేది, నా దగ్గర చిన్నది ఉందన్నమాట. చిన్నది ఉంటే ఇంకా ఇట్లా 4 వీళ్ళు ఏంటంటే మఫిన్ లాగా కావాలని చెప్పి చిన్న గిన్నెల్లో పెట్టుకున్నారు, 2 చెరొకటి అని చెప్పి ఇంకా వేరే స్టీల్ గిన్నెలో ఒక దాంట్లో పోసాను. ఆ కేక్ గిన్నె ఒకటి చిన్నది ఉండిద్ది అనమాట, దాంట్లో పోసి ఇంకా అవెన్లో పెట్టేశాను. అయిపోయినాక ఇంకా అవి తీస్తున్నాను. వాళ్ళు ఏంటంటే పిల్లలు చిన్న గిన్నెల్లో వాటికి ఏంటంటే మఫిన్ లాగా చాక్లెట్ స్ప్రెడ్ అయి పూసుకొని చేసుకోవాలి అని చెప్పి అన్నారనమాట. కేక్ అయితే బాగా వచ్చింది, బాగా పొంగిందనమాట. ఇంకా కేక్ కట్ చేపిస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. హుర్రే 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 హుర్రే. ఊరక కొంచెం చిన్నది పెట్టి చేతురా.
బాగా వస్తుంది ఇప్పుడు క్లారిటీ చైత్ర. ఈ కేక్ ఏంటంటే మా శరత్కి ఆ వేడి వేడి కానీ ఒక చిన్న పీస్ తింటాడు కానీ ఇంకా అసలు ఆరిపోతే అస్సలు తినలేడు అనమాట. అది ఎగ్ స్మెల్ వస్తూ ఉండిద్ది అంటూ ఉంటాడు. ఇంకా అందుకే కొంచెమే పెట్టి చైత్ర అని చెప్పి అంటున్నాము. ఇంకా అసలు మామూలుగా శరత్కి అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇది కేక్ కట్ చేయాలి అది ఇది. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా వద్దు అని చెప్పి అన్నాడు. కానీ ఇంకా పిల్లలు ఏంటంటే ఉదయం నుంచి చైత్ర కేక్ కట్ చేపిద్దామమ్మా కేక్ కట్ చేపిద్దాం అని ఒకటే గొడవ అనమాట. సరే చైత్ర నైట్ లోపు ఎప్పుడో ఒకసారి మనం కట్ చేపిద్దాము అని చెప్పి ఇంకా చేపించాము. నువ్వు పడుతున్నట్టు మీరిద్దరు ఒకరు పెడుతున్నట్టు యాక్షన్ చేయండి, ఫోటో చేస్తా. ఇంకా కేక్ అది కట్ చేసినాక వీళ్ళు మళ్ళీ పార్క్ అన్నారనమాట. ఇంకా పార్కుకి వెళ్ళి కొంతసేపు వాళ్ళని ఆడిపించి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి వీళ్ళు మళ్ళీ స్నానాలు అవి చేశారు. నేను గిన్నెలు అవి ఉన్నాయి అనమాట. ఇంక అన్నీ అంతే ఎక్కడ పెడితే అక్కడే వేసి ఉన్నాయి. ఇంకా పనే సరిపోయింది ఉదయం నుంచి. ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ ఒక మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆ మఫిన్ లాంటివి ఉన్నాయి కదా వాటిని మేము డెకరేషన్ చేసుకుంటామమ్మా అని చెప్పి అన్నారనమాట నైటే. నేనేమో ఇప్పుడు వద్దు పుజ్జి అంటే వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా ఉండి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి కదా, నాకు ఓపిక లేదు చైత్ర రేపు చేసుకుందరులే అని చెప్పి అన్నాను. ఇంకా సరే అమ్మ అని చెప్పి అన్నారనమాట. ఇంకా ఆ రోజు నైట్ పడుకున్నా. ఇంకా పొద్దున్నే వీళ్ళకి హెల్ప్ చేశాను అనమాట. చైత్ర చేసుకుంది మఫిన్ లాగా, దాని మీద చాక్లెట్ స్ప్రెడ్ అది పూసుకొని అవి స్ప్రింకిల్స్ అవి చేసుకుంది. ఇంక మా చరణు చాక్లెట్ది స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు, దాన్ని చిక్కుంటా ఉన్నాడు అనమాట. అరే నువ్వు చాక్లెట్ స్ప్రెడ్ చేస్తున్నావు చిక్కుంటున్నావు అంటే ఈ స్పూన్ స్పూన్ అంట్లో వేసేస్తానని చెప్పి చిక్కుంటున్నాడు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.